నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు ఉదయ్ ఉన్నారు. ఈరోజు పేపర్లలోని ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే ఉదయ్, నిన్న కేజ్రీవాల్ విడుదలయ్యారు కదా, బెయిల్పై బయటకు వచ్చారు. సో ఆయన బీజేపీ గెలిస్తే తదుపరి ప్రధాని అమిత్ షా అంటూ చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళు ఒక చిన్న బాక్స్ ఐటమ్గా వేశారు. ఇంకోటి, రేపు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటు ఎలా వేయాలి అనే దాని గురించి చిన్న ఐటము, సౌండ్ వచ్చే వరకు బటన్ నొక్కాలి, అప్పుడే సౌండ్ వస్తేనే మీ ఓటు పడ్డట్టు అన్నట్టుగా అవేర్నెస్ ఒక చిన్న ఐటమ్ వేశారు. ఇంకా చిన్నవాటితో వదిలేస్తే మెయిన్ బ్యానర్ ఐటమ్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగాన్ని మెయిన్ ఐటమ్ చేశారు. ఢిల్లీ అండతో అడ్డుకుంటున్నారంటే పథకాలకి నిధులు వేయాలని చెప్పేసి హైకోర్టు చేసినా కూడా మళ్ళీ ఈసీ అక్కడికి వెళ్ళి ఆపడం, ఇవన్నిటి కూటమితో దానివల్ల చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి సంబంధించి ఇక్కడ అయితే ఇంకోటి, ఇందులో ఇంకో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చిన్నగా బాలకృష్ణ పవన్ కొన్న స్థలాలకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వలేదా అని ఇంకొక ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు బాగా చేస్తున్నారు కదా కూటమి వాళ్ళు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు నిజానికి ఒరిజినల్ పత్రాలు మా దగ్గర ఏం పెట్టుకోవట్లేదు, వాళ్ళకి ఇస్తాము అని ఎంత చెప్పినా వినట్లేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళ పేర్లు తెచ్చుంటారు, బాలకృష్ణ పవన్ కొన్న స్థలాలకు ఒరిజినల్ పత్రాలు ఇచ్చాము అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ పేరు తీశారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి వచ్చిన తర్వాత డాక్యుమెంట్లు వాళ్ళ చేతిలో పెట్టుకుంటే, గవర్నమెంట్ చేతిలో పెట్టుకుంటుందని వీళ్ళు చెప్తున్న విషయం. సో బాలకృష్ణ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీరు కానీ, నేను కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చే వరకు, అమలయ్యే వరకు మనం ల్యాండ్ కొనుక్కున్నప్పుడు డాక్యుమెంట్ మన దగ్గరనే ఉంటాయి. సో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకు ఇక్కడ ఇప్పటికీ ఇంకా అంటే ఇప్పుడు మరి రాకముందే వీళ్ళు ఎందుకు అంత ఊహించాల్సిన అవసరం లేదు కదా. అంటే నిజానికి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒరిజినల్ చదివితే మీకు అది అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా అది అమల్లోకి వచ్చిన తర్వాత అతను అట్లా చేస్తే అప్పుడు నిరసనలు చేయొచ్చు, దాని మీద వేరే ఇంకే యాక్ట్ చేయొచ్చు. కాదు అని చెప్పేసి కోర్టులకు వెళ్ళొచ్చు. ఇన్ని ఉన్నాయి. రాకముందే అంటే ఏది ముందు జరగకముందే ఊహించేసుకొని ఊహాజనితంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది వీళ్ళు వాదన. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలంటే దానికి ఒక రిఫార్మ్ ఉండాలి. రిఫార్మ్ అంటే దానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మనం అందరి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని అవన్నీ వెరిఫై చేసి జెన్యూన్ ఓనర్ అని చూసి ఆ ఓనర్కి ఆ టైటిల్ మళ్ళీ మనం అందించాలి. ఆ తర్వాత ఆ ఓనర్ అనేటోడు మళ్ళీ ల్యాండ్ ఎవరికైనా అమ్ముకోవాలనుకుంటే గ్యారంటీ గవర్నమెంట్ ఇవన్నీ జరిగిన తర్వాతే మనకు ఆ ప్రాసెస్ జరిగింది అనేది వీళ్ళు చెప్పేది. ఇంకోటి ఏంటంటే, మీకు ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమిలో ఉన్న మన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అపోజ్గా ఏమీ లేదు, అది మనం గుర్తించాలి. కానీ ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి మాట్లాడట్లేదు. సింపుల్, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. మెయిన్ ఐటమ్ ఆంధ్రజ్యోతిలో మీ భూమి మీ హక్కు అని చెప్పేసి, అది అంటే ఇద్దరు ఇప్పుడు ఎవరికి అనుకూల వ్యతిరేక, బీజేపీ కానివ్వండి, కూటమి కానివ్వండి, లేదంటే వైసీపీ కానీ, ఎవరి అనుకూల వ్యతిరేక వాదనలు వాళ్ళు వినిపిస్తూ, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఇంకా రేపట్లో ఎన్నికలు ఎంతవరకు ప్రభావితం చేయాలో అంతవరకు ప్రభావితం చేయాలని చూస్తున్నారు ఇద్దరు కూడా. ఇక్కడ చూడండి, ఈ పక్కన వేసిన సాక్షి, ఆంధ్రజ్యోతిలో పక్కన వేసినవి చూస్తే, ఇక్కడ సిద్ధం అని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. నిజానికి మనకు ఏపీలో కానీ అంతటా, అంటే ఈ 4వ విడత ఎన్నికలు ఎక్కడ అక్కడ మొత్తం నిన్నటికి అమల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి ఎవరికి ఓటేయాలి, ఎవరు వాదన వాళ్ళగా సిద్ధం ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం. తమ పాలన చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాబోయే 5 ఏళ్లలో మరింత మంచి చేస్తారంటే ప్రజలకు హామీ. ఇట్లా ఆయన నంద్యాలలో చివరి సభలోనూ జగన్ పై నోరు పారేసుకున్న చంద్రబాబు, అదే బాటలో పవన్ ఘోర పరాజయం కావడంతో తీవ్ర నిరాశ నిస్పృహలో చంద్రబాబు పవన్ అని, కూటమి ఈసారి ఓడిపోతుంది, కూటమి మేమే గెలుస్తామన్న ధీమాతో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసుకుంటే, మీరు ఈ షేప్ ఏదైతే వేసారో ఆంధ్రప్రదేశ్ మ్యాప్కి క్లోజ్గా ఉండేటట్టు వేసి ఆయన పథకాలన్నీ అందరూ హ్యాపీగా ఉన్నట్టు కూడా చూపిస్తున్నారు. అదేంటంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు కూడా ఉంది. అది అంటే ఇంకా అది వాళ్ళ పత్రిక కదా మనము అనడానికి. ఇప్పుడు అట్లా అంటే మరి ఆంధ్రజ్యోతి కూడా సేమ్ అట్లాంటివే, రోజు ఒక యాడ్స్ కానివ్వండి, మిగతా ఏది కానివ్వండి. ఇప్పుడు ఇది చూడండి, మేలుకో ఆంధ్రుడు అంటూ. అవును, ఇప్పుడు ఈ మేలుకో ఆంధ్రుడు వీళ్ళు చెప్పిన కొన్ని ఫ్యాక్ట్స్ చాలా అంటే ఇది ఆయన ఎడిటర్, ఆయన ఎండి రాసిన ఆర్కే విశ్లేషణ ఇది. అంటే ఇంకా ఏంటంటే కూటమికి ఓటేయమని, చంద్రబాబుని ఖచ్చితంగా గెలిపించాలని ఆయన. లేదండి, ఇక్కడ కూటమికి ఓటేయమని కూడా చెప్పట్లేదు. ఈయన ఏం చెప్తారంటే, ప్రజలకి మీరు ఆలోచించుకొని ఓటేయండి, మీరు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈరోజు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్కి చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే కిందికి వెళ్తే మీరు ఈ ట్రాఫిక్ జామ్ మీకు కనిపిస్తుంది. నిన్న అందరూ తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఓటేయడానికి వచ్చిన వాళ్ళ వల్ల జరిగిన ట్రాఫిక్ జామ్ ఇది టోల్ గేట్స్ దగ్గర. సో ఎందుకు వెళ్ళిపోతున్నారు? రెండోది పిల్లలు చదువులు ఇక్కడ చదవకుండా, ఇక్కడ యూనివర్సిటీలో చదవకుండా యూఎస్ కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? చాలా మంది కరెక్టే, ఇప్పుడు తను అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఇన్ని 50 ఏళ్లలో లేదా ఇప్పుడు మాత్రమే జరిగిందా ఇది? అంటే మనం చూసేటప్పుడు వాళ్ళు ఏది రాసి వాళ్ళకు మనకు తెలుసు వెనక ఏముంది ఏంటి అని తెలిసినప్పుడు ఆ విశ్లేషణ ఎట్లుంటుంది అనేది కూడా మనము ఒకసారి ఆలోచించుకోవాలి. నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటి కేవలం ఏపీకి వెళ్ళే, మీరు అన్నది ఏపీకి వెళ్ళే ట్రాఫికే కాదు, హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఊర్లలోకి అందరు అంటే హైదరాబాద్లో బతకడానికి వస్తారు, ఊర్లో ఓటు హక్కును కోల్పోరు కదా. సో తెలంగాణలో కూడా వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళేవే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏపీకి వెళ్ళేవి కాదు, ఇక్కడ నుంచి నిన్న మనం మాట్లాడాం, అది కూడా అనేక పార్టీలు అంటే వైసీపీ కానీ కూటమి కానీ ప్రత్యేకంగా బస్సులు వేసి ఇక్కడి నుంచి తీసుకుపోయినారు వాళ్ళని. మరి అది తీసుకుపోయే ముందు తెలియదా వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించాలి? ఏ పార్టీ అని? అంతకుముందు అధికారంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అప్పుడు ఆయనకు తెలీదా తనకి వీళ్ళని ఓటర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉపాధి వెతుక్కుంటున్నారని అక్కడ డెవలప్ చేసుకోవాలి కదా. ఇప్పుడు జగన్ ఉన్నా అదే పరిస్థితి, ఎవరున్నా అదే పరిస్థితి. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రాలో అక్కడ కరెక్ట్గా స్థానికంగా ఉపాధి కల్పిస్తే ఎక్కువ రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ ఉన్న యువతకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మహిళల భద్రతకు పచ్చముప్పు అని చెప్పేసి నిన్న మనం మాట్లాడాం కదా, ఉయ్ యాప్. దానికి సంబంధించి వ్యక్తిగత గోప్యత చట్టానికి విరుద్ధంగా ఎల్లో గ్యాంగ్ కుట్ర అని దీని మీద వీళ్ళు వరుసగా కథనాలు వేస్తున్నారు నిన్నటి నుంచి. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాల ఉల్లంఘన, ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిన చంద్రబాబు ముఠా, ఈ సమాచారం బూత్ కమిటీలకు చేర్చిన టీడీపీ అని దీంతో ఏం చేస్తున్నారంటే ఆ వివరాలు ఆకతాయిలు వీధి రోడ్డుల మహిళలపై దాడిలో పాల్పడే వరకు అందిస్తున్నారని చెప్పేసి వీళ్ళు రాశారు. దీనికి కౌంటర్ అక్కడ ఏమన్నా దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు. దీంట్లోనే ఏంటి అంటే వి యాప్ని బ్యాన్ చేయాలని మీరు అన్నప్పుడు, దాంట్లో మేము డేటా అంతా సేకరిస్తున్నాం అన్నప్పుడు మీరు వాలంటీర్లు పెట్టుకుని చేసింది కూడా అదే. ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళ ఉపాధి ఏంటి, వాళ్ళ సంపాదన అంత తీసుకుని డేటా అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉంది. సో ఇది వి యాప్ అనేది కూడా మేము సృష్టించింది కాదు, ఇది ఎలక్షన్ కమిషన్ కోడ్లో మేము పెట్టి దాని నుంచి పర్మిషన్ తీసుకుని ఈ వి యాప్లో డేటా కూడా మేము తీసుకున్నంత మా దగ్గర ఉండదు, ఆ డేటా అంతా థర్డ్ పార్టీ ఎవరైతే వి యాప్ ఉందో వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నట్టు కూడా వీళ్ళు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఓకే అంటే వీళ్ళు ఎవరు కానీ అంటే వీళ్ళు ఏది చెప్పినా కూడా నిర్ణయించుకోవాల్సింది దేంతో లాభం దేంతో నష్టం అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలే. కాబట్టి ఇక ఇంకోటి వచ్చేసరికి రఘురామ గంటలకు బ్యాంకుల షాక్ అని ఒక ఐటమ్ రాశారు వీళ్ళు. అయితే దీనికంటే ముందు ఇంకోటి మాట్లాడదాం. అభ్యర్థుల ఆస్తులపై సీఎం రమేష్ కన్ను అని ఒక చిన్న ఐటమ్, బాక్స్ ఐటమ్ ఇచ్చారు. సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి, ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన కూటమిలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల ఖర్చు నిమిత్తం ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇప్పిస్తున్నారట అని చెప్పేసి దానికి సంబంధించి ఒక ఐటమ్ వీళ్ళు రాశారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది అంటే దానికి ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే సీఎం రమేష్ అనే ఆయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్కి వచ్చారు. సో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడైన వ్యక్తిగా, చాలా పర్సనల్ లెవెల్లో సన్నిహితుడుగా తెలుసు అనమాట. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ఫినాన్సెస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. సో ఈయన ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకుంటే వీళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ. సో ఈయన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కూటమిలో భాగంగా నిలబడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి మాత్రమే నేను చేస్తున్నాను. ఇది ఓకే. అయితే ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళడానికి ఒక రీజన్ ఏంటంటే తన మీద చాలా కేసులు, ఆరోపణలు, ఈడీ దాడులు ఇట్లాంటివి జరిగిన క్రమంలోనే ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరారు. చేరిన తర్వాత ఆయన మీద కేసులు ఏమీ మనకి కనిపించలేదు. అవన్నీ అంటే అట్లా స్టాగ్నెట్గా అట్లా ఉండిపోయాయి అన్నట్టు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రిచ్ కానీ ఏదైనా కానివ్వండి, కానీ దీనికి కౌంటర్ ఇచ్చారు కాబట్టి మనము దాన్ని అక్కడికి అది చేయొచ్చు. ఇంకోటి బాబు నీ హామీల అమలు ఎలా సాధ్యమని అది, ఎందుకంటే మనము అంతకుముందే మేనిఫెస్టోలు చూసినప్పుడు అనుకున్న విషయాలే. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. జగన్ చంద్రబాబు నాయుడు కౌంటర్ చేశారు. ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు స్టేట్ బడ్జెట్లో మనకి ఫస్ట్ ఇయర్ మనకి ఒక 3 లక్షల కోట్ల దాకా బడ్జెట్ రావాలి, కానీ మీరు ఇచ్చిన హామీలు 3 లక్షలు దాటిపోతున్నాయి. మన స్టేట్ రెవెన్యూ 2 లక్షల కోట్లు ఉంది, మనం 60,000 కోట్ల కంటే ఎక్కువ అప్పు తీసుకోలేము. ఎందుకంటే ఉద్యోగాల జీతాలు ప్రభుత్వం తప్పనిసరి వ్యయమే 2.10 లక్షల కోట్లు ఉంటుంది. ఇక ఇప్పుడు మీరు 60,000 కంటే ఎక్కువ తీసుకోలేరు, అయినా కూడా మీరు డెఫిషిట్ 1,00,000 కోట్లు ఉంటారు, మీరు దాన్ని ఎలా పూడుస్తారు? మామూలుగా మేనిఫెస్టో చూసినప్పుడు కూడా జనాలకు వచ్చిన ఆలోచన అదే. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలుకే దాదాపు 70 లక్షల కోట్లకు పైగా
ముఖ్యమంత్రిగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన డబుల్ చేశాడు దాన్ని, అంటే దాదాపు సంక్షేమ పథకాల మీదనే ఎక్కువ పెట్టాడు. డబుల్ అయినప్పుడు ఇవన్నిటికీ దెబ్బ పడుతుంది కదా. మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే దెబ్బ పడుతుంది. ఇప్పటికే దాదాపు 8వ తారీఖు దాకా నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు కనుక వస్తే మళ్ళీ ఈ హామీలు అంటే అప్పుడు జీతాలు వస్తే రావు, ఇట్లాంటి ఆందోళన కూడా ఒక సెక్షన్లో ఉంది అనేది గ్రౌండ్ రియాలిటీ. కానీ దీనికి మాత్రం కౌంటర్ లోపల ఇచ్చారు. ఇది అనుకోలే కదా. రఘురామ గంటకు బ్యాంకుల షాక్, రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేలం. రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండు భారత్కు చెందిన 361.96 కోట్ల ఆస్తుల వేలం వచ్చే నెల 13న వేలం వేసినట్లు ఎన్సీఎల్టీ ప్రకటన. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలం వేసిన ఇండియన్ బ్యాంక్. అయితే ఇది మనము టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న రఘురామ గంట. మీకు తెలిసిందే, రఘురామ కృష్ణంరాజు గత 5 ఏళ్లుగా వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఉంటూ తీవ్రమైన వ్యతిరేకతను చూపించారు ఆయన. ఇక గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీ అభ్యర్థి, కానీ తను టీడీపీ నేతనే, కానీ చాలా వైసీపీ మీద చేశారు. ఇప్పుడు ఈ క్రమంలో బ్యాంకులు షాక్ ఇవ్వడం, ఈ ఆస్తుల వేలం, ఇవన్నీ కొంచెం అది కొంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ డిఫాల్టర్స్ గా చూసి బ్యాంకు వాళ్ళు కట్టాల్సిన డబ్బులు వాళ్ళ ఆస్తులు తీసి వేలం పాటేయడం, అది ఎన్నికల ముందు జరగడం అనేది కొంచెం మనకి. కాకపోతే బిజినెస్ పర్స్పెక్టివ్ లో అది చాలా కామన్ ప్రాసెస్ అండి. అది ఇప్పుడు ఈ టైంలో రాజకీయాల్లో వేడెక్కుతున్న వేళ అది తీసుకోవడం అనేది పాయింట్ అవుట్ చేయడానికి ఒక పాయింట్ అంతే కదా. ఇప్పుడు ఎవరైనా తనకు అవసరం ఉంది, అవకాశం ఉంది అంటే ఊరుకోరు కదా. అసలే రాజకీయ నాయకులు ఇంకా అసలుకే ఊరుకోరు. ఇక ఇందులో చూడండి, ఇంకా ఎలక్షన్స్ మైకులు బంద్ అయిపోయినాయి అని చెప్పేసి అది ఇచ్చారు. అయితే మైకులు బంద్, ప్రలోభాలు స్టార్ట్, ముగిసిన ప్రచారం, మొదలైన డబ్బు పందిరం. అంటే ఇప్పుడు మైకులు బంద్ చేయడం, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. సైలెంట్ క్యాంపెయినింగ్ అని ఒకటి ఉందండి. దాంట్లో డబ్బులు తెలియకుండా, ఎవరు తెలియకుండా చేప కింద నీళ్ళ పంచడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్నట్టు కూడా ఇక్కడ జరుగుతుంది. అది అధికార పార్టీ చేస్తుంది అన్నట్టుగా ప్రచారం చేశారు. ప్రతిపక్షం చేయకుండా ఉంటది, ఏ పార్టీ అయినా చేస్తుంది రాజకీయాల్లో, మనకు తెలిసిందే. కాకపోతే ఒక్కొక్క పార్టీకి ఒక పత్రిక మనకి అని చెప్పినట్టు అనుకూలం కాబట్టి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా రాసేసుకోవడం అదే ఉంది. వైసీపీకి ఓటేయద్దు, మళ్ళీ గుండా ప్రభుత్వాన్ని తెచ్చినట్టే అని పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ సభలో, అంటే కాకినాడ సభ గురించి ఒకటి చెప్పుకుంటే మనం, నిన్న కాకినాడ సభకి లాస్ట్ వరకు అనుమతి ఇవ్వలేదు. వైసీపీ ప్రచార ర్యాలీ ఉంది సంథింగ్, దాంతో ఒక ర్యాలీకి మాత్రం అనుమతి ఇచ్చి పోలీసులు ఎప్పుడో 1 month బ్యాకే వీళ్ళు చెప్పినా కూడా, అనుమతి కోరినా కూడా ఇవ్వలేదు. లాస్ట్ మినిట్లో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. అది ఇది చాలా కామన్ థింగ్ అండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక పార్టీ ఇంకో పార్టీ క్లాష్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రాళ్ళ దాడిలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఇవ్వడం, నెక్స్ట్ డేట్లో చూసుకుని కొలేట్ అవ్వకుండా ఇవ్వడం చేస్తారు. కాకపోతే వీళ్ళకి కూడా అదే ఇంపార్టెంట్ అవ్వడంతో వీళ్ళు ముందే పర్మిషన్ పెట్టుకోవడంతో నిరాకరించలేక లాస్ట్ మినిట్లో ఇవ్వాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్ దాకా కావాల్సిన అవసరం లేదు కదా, ముందు రోజు వెనక రోజు పెట్టుకోమని చెప్పాలి కదా. కానీ అక్కడ అది కామన్ కాకుండా కొంచెం అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా అధికారంలో ఉన్న పార్టీ చేసే. కానీ నిన్న కాకినాడ సభలో చెప్పడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బయటికి ఊరు దాటి బయటకు వెళ్ళాలంటే, స్టేట్ దాటి కంట్రీ దాటి బయటకు వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి మనిషిని ముఖ్యమంత్రి మళ్ళీ చేస్తారా మీరు అన్నట్టు కామన్. ఇప్పుడు ఆయన అట్లా అంటాడు, ఈయన 4 భార్యలు చేసుకుని 4 పెళ్లిళ్ళు చేసుకున్నాం అట్లాంటి మనిషిని నమ్ముతామని ఈయన అంటాడు. మనకి అది తెలిసింది. అది కామన్. నిన్న కడపలో ర్యాలీలో షర్మిల గారితో రాహుల్ గాంధీ జాయిన్ అయినట్టు చూస్తుంది. ఇక్కడ మనకి వాళ్ళు ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్ లో వైఎస్ని చేర్చింది మేము కాదని క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఏపీకి జగన్ మ్యాక్సిమం దాని మీదనే ఒత్తిడి పెట్టాడు. అంటే కాంగ్రెసే రాజశేఖర్ రెడ్డి పేరును, అంటే దివంగత రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్లో చేర్చింది అని చెప్పేసి, ఆ పార్టీలో నువ్వు ఎట్లా కలుస్తావని చెల్లెను బాగా గట్టిగా అడిగాడు. దానివల్ల ఆయన అక్కడ రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. చేర్చింది మేము కాదు, సిబిఐ తన విచారణ తను చేసుకుని వాళ్ళు ఎవరినెవరు ఇన్వాల్వ్ చేయాలో వాళ్ళే చేసుకుంటారు, మాకు సంబంధం లేదన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా కొంచెం కిందికి వస్తే షర్మిలని ఆశీర్వదిస్తూ వాళ్ళ మదర్ ఒక వీడియో చేయడం కూడా జరిగింది. వైఎస్ విజయమ్మ గారు షర్మిలను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి, కడప ప్రజలకు విజయమ్మ వీడియో సందేశం పంపించారు. అది నిజంగా చాలా వైరల్ అయిందంటే, ఇటు చెల్లి అటు అన్న, అంటే ఇద్దరు ఆమె పిల్లలే, ఇద్దరు 2 కళ్ళలాగానే, ఏ కన్నుకి హాని అయినా ఆమెకి బాధే పాపం. ఆ బాధ నుంచి ఆమె ఏం చేశారు, ఈ ఎన్నికల టైంలో ఆమె ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. దాన్ని కూడా కూటమి వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్గా తీసుకుని, ఎందుకు వెళ్ళిపోయింది మీ అమ్మ,
తను ఇట్లా ఇద్దరు పోరాటం పట్టాలి లేక జగన్ వల్ల నిలిపి ఇట్లా రకరకాలుగా చేశారు. కానీ ఆమె ఏం చేసింది లాస్ట్ మినిట్లో, ఇప్పుడు బిడ్డ ఎట్లయినా బిడ్డనే కదా, ఆమె బిడ్డకి కొంత ఇప్పుడు కొత్తగా పార్టీలో ఒక ఎంపీగా నిలబెడుతున్నప్పుడు ఆమెకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమె ఒక వీడియో పంపించింది. మళ్ళీ ప్లస్ అక్కడ అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఆయన కొడుకు అభ్యర్థి అయినా కూడా కొడుకు మీద కాదు కదా ఆమె నెగిటివ్గా ఏదని చెప్పింది, కూతురికి ఓటేయమని చెప్పింది, కూతుర్ని గెలిపించమని కడప ప్రజల్ని కోరుకుంది. దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే గెలవద్దు అన్నట్టు ఒకటి వచ్చింది. మోడీ ఏమి చెప్పడం జరిగింది ఏంటంటే దీంట్లో, నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్ కాదు, నేను ఇప్పుడు నాకు ఆయనతో ఫ్రెండ్షిప్ లేదు, ఆయన గురించి నాకు బాగా తెలుసు, మీరు మిమ్మల్ని మభ్యపెడుతున్నారు, మీరు కూటమికి ఓట్ వేయాలి, బీజేపీని పవర్లోకి తీసుకురావాలి, టీడీపీని పవర్లోకి తీసుకురావాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొంచెం అనాలిసిస్ చేస్తే మనం ఏంటంటే, కూటమికి ఇప్పుడు లాస్ట్ బహిరంగ సభలో తప్ప అంతకుముందు ఎప్పుడు మోడీ గారు జగన్కి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు, గమనించాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూటమి వచ్చిన ఆ ఎంపీ సీట్లు తన ఖాతాలో పడతాయి. అట్లా కాకుండా జగన్ వచ్చినా కూడా ఆ మద్దతు బీజేపీకే ఉంటుంది. అక్కడ నష్టపోయేది బీజేపీ ఎక్కడా ఉండదు. అది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ కి వచ్చే ఎలక్షన్ సీట్లు మద్దతు మాత్రం ఆయన ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు జగన్ గెలిచినా ఓడిపోయినా తనకేమి ఎఫెక్ట్ అయ్యేది ఏమి ఉండదు. కాకపోతే కూటమికి కొంత సపోర్ట్ చేయాలి కాబట్టి లాస్ట్ సభ విషయంలో మాత్రం అది చేశారనేది ఇంకొక వాదన. ఇంకోటి ఏంటంటే, ఇక భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని ఓటుకు పోటెత్తండి అని కీలక రాజకీయ నియోజకవర్గాలు ఎవరి పరిస్థితి ఎలా ఉంది ఇట్లాంటివన్నీ చూసిన అబద్ధాలు. బటన్ పై జగన్ వింతబాని అని ఇంకొకటి రాశారు చూడండి. పథకాల నిధులు ఎన్నికల తర్వాత ఇచ్చినా పర్వాలేదట, 60 నెలలు పాలించకుండా 3 నెలల ముందే నొక్కేశారని ఇట్లా. అంటే ఇక ఈ రెండు పార్టీ చూస్తే రిపీటెడ్ న్యూస్ ని అటు తిప్పి కూడా జరుగుతుంది. రెండు పార్టీలు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద చేసుకోవడం ప్రచారం. కాకపోతే రేపే ఎలక్షన్లు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించి ప్రజలు ఎవరికి ఓటేస్తే నాకు మేలు జరుగుతుంది అని ఆలోచించి ఓటేస్తే మాత్రం స్టేట్ మనకేంటంటే డబ్బులు తీసుకుని ఓటేయడం అని పక్కన పెడితే స్టేట్ డెవలప్మెంట్ కోసం చేసే వాళ్ళకి ఓటేయడం వల్ల అభ్యర్థి ఎవరైనా సరే ఈ ప్రచారాలు ఇవన్నీ ఓకే, మీకు లోకల్గా ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి అవి తీర్చే అభ్యర్థి ఎవరు, అది టీడీపీ వల్ల వైసీపీ వల్ల జనసేన వల్ల ఎవరైనా సరే ఆ గెలిచిన మీకు నచ్చిన అభ్యర్థి, మీకు పనిచేసే అభ్యర్థి, మీకు మంచిగా ఉన్న అభ్యర్థి అనుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఓటును వేసుకోండి. మీరు ఓటు హక్కును చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇది ఈరోజు మార్నింగ్ ఎడిషన్. మళ్ళీ రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.